హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా! సో, ఏంటంటే జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా కొన్ని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలైతే భర్తీ అయితే చేస్తున్నారు. సో, ఇందులో వీళ్ళేంటంటే ట్రైనింగ్ ఇచ్చి సూపర్వైజర్ పోస్టులయితే భర్తీ చేశారు కదా! ఈ సూపర్వైజర్ పోస్టులకి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్‌లో అయితే చేర్పించుకుంటున్నారు. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ కూడా పెట్టట్లేదు. అలాగే ఎలాంటి పరీక్ష కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. జస్ట్ నార్మల్‌గా మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ అనేది చేసి అయితే తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే అందులో అన్ని మంచి మంచి జాబ్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఖచ్చితంగా అందులో అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అయితే మనకి స్కిల్ ఏపీ ఉంటుంది కదా! స్కిల్ ఏపీలో ఉద్యోగ, ఉపాధి 2 కల్పిస్తారు. మంచి శాలరీ ఇస్తూ కూడాను. అయితే ఇక్కడ చూడండి ఏమిచ్చారు. సో, ఇక్కడ జాబ్ రోలు, క్వాలిఫికేషను, జెండరు, ఏజు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, శాలరీ, ట్రైనింగ్ పీరియడ్, జాబ్ లొకేషను. సో, మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి, జాబ్ పోస్ట్ ఏంటి, జెండరు మేలా, ఫీమేలా, అండ్ ఎంత ఏజ్ ఉండాలి, ఒక్కొక్క దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ పర్ మంత్ ఎంత ఇస్తున్నారు, ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తున్నారు, అలాగే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్రెంటిస్, వెల్డర్, హెల్పరు వచ్చేసరికి, సో చూడండి, అప్రెంటిస్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఐటీఐ 8th స్టాండర్డ్. సో, ఐటీఐ చేసిన వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికైతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండే మేల్ క్యాండిడేట్స్ ఐటీఐ చేసిన, 8th క్లాస్ చదివినా సరే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. దీనికైతే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి శాలరీ ఎంత ఉంటుందంటే 11,800 నుంచి 15,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. విత్ అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే లైక్ ఎలా అంటే బస్ అయితే ఉంటుంది, ట్రావెల్, అలాగే మెడికల్, మీ హెల్త్ అంటే మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి పిఎఫ్ అనేది ఉంటుంది, పర్సనల్ ఫండ్ కూడా ఇస్తారు. అండ్ కంపెనీ యొక్క ఫుడ్ అనేది ఉంటుంది. అండ్ మంత్లీ బోనసెస్ కూడా ఉంటాయి. ఇవి అదర్ బెనిఫిట్స్. మనకి శాలరీ అనేది 15,000తో పాటు ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మిస్ అయితే చేసుకోకండి. మేల్ క్యాండిడేట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ నార్మల్ అంటే ఎక్కువగా హై క్వాలిఫికేషన్ కాకుండా నార్మల్ ఐటీఐ 8th క్లాస్ వాళ్ళకే కాబట్టి మీరు అనేది అప్లై అనేది చేసుకోండి. సో, మనకి 15 days అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అనేది వేస్తారు. సో, అది. సో, ట్రైనింగ్లో ఏమి ఉండదేమో అయితే అనుకోకండి. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీ అనేది ఉంటుంది. సో, అదే. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎలక్ట్రీషియన్ అండ్ సీనియర్ ఎలక్ట్రీషియన్ అని అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. అయితే దీనికి జూనియర్ ఎలక్ట్రీషియన్కి, సీనియర్ ఎలక్ట్రీషియన్కి ఐటీఐ, డిప్లొమా, ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్. సో, ఏంటంటే ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు మేల్ క్యాండిడేట్స్ కూడా 18 నుంచి 35 ఇయర్స్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వీళ్ళకైతే స్టార్టింగ్ ఇక్కడ చూడండి శాలరీ 30 నుంచి 20,000 వరకు అయితే ఉంటుంది. సో, ఏంటంటే ఇందులో మెయిన్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఫ్రెషర్స్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా సేమ్ 15 days అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్కడంటే పూలపల్లి, పాలకొల్లులోని
పాల్కోళ్ళనైతే ఇక్కడ ఇచ్చారు మనకి ట్రైనింగ్ అదే జాబ్ లొకేషను. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సూపర్వైజర్ చూడండి. ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ గ్రాడ్యుయేషన్ వాళ్ళైనా సరే దీనికైతే అప్లైనే చేసుకోవచ్చు. అంటే లైక్ నార్మల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదా నార్మల్ డిగ్రీ బీఎస్సీ బీకామ్ బీఏ ఎలక్ట్రీషియన్ ఇది ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్. సో ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా మేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. 12 వేకెన్సీస్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. సో ఈ 12 వేకెన్సీస్ చాలా మంచిది. వీళ్ళకైతే 25,000 శాలరీ అయితే ఉంటుంది. 18 to 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉండం ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోండి. 15 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇది జాబ్ లొకేషన్. సో అది అండ్ నెక్స్ట్ జూనియర్ సూపర్వైజర్ కోల్డ్ స్టోర్ అని ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. 4 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకైతే 20,000 శాలరీ అనేది ఉంటుంది. అయితే 15 days ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇది జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అది అండ్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఉంటారు కదా, హైజీని సూపర్వైజర్ అంటారు. గ్రాడ్యుయేషన్ ఇన్ బయాలజీ లేదా ఎనీ గ్రాడ్యుయేషన్. సో మనకి బయాలజీలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదా నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ అయితే చేశారు ఇక్కడ. అయితే మేలు ఫిమేల్ దీనికి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నది. వీళ్ళకి 14,000 నుంచి 20,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా సేమ్ 15 days అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ హైజీని సూపర్వైజర్ బాయ్స్ వర్కర్ అని ఇచ్చారు. సో 10th or ఇంటర్మీడియట్. సో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 20,000 నుంచి 12,000 నుంచి 50,000 శాలరీ అయితే ఉంటుంది. సో అది అయితే వీళ్ళకి ఇప్పుడు ఇవి వేకెన్సీ లిస్ట్, ఎడ్యుకేషన్, శాలరీ, జాబ్ లొకేషన్ ఇవన్నీ చూసేసారు కదా. అది ఇప్పుడు ఏంటంటే దీనికి అయితే ఎగ్జామ్ అయితే పెట్టరు కదా, పరీక్ష కూడా లేదు, ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ నార్మల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీరు ఇంటర్వ్యూ చేసి అప్పుడు అందులో అయితే సెలెక్ట్ అయితే మనకి జాబ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్ రిక్వైర్డ్. సో ఇది డాక్యుమెంట్ రిక్వైర్డ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అంటే జిరాక్స్ కాపీస్, ఆల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కాపీస్ అండ్ పాన్ కార్డు కాపీస్ అని ఇచ్చారు. మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినవి ఇవి మెయిన్ డాక్యుమెంట్ రిక్వైర్డ్. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి ఏంటంటే 26/8/2024. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి ఏంటంటే 27వ తారీఖు అయితే ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ డేట్ కూడా ఎక్కడ వెన్యూ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి మీరు అంటే శ్రీ డిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ పాలకులు వెస్ట్ గోదావరి డిస్టిక్ అని అయితే ఇచ్చారు. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో మీరు ఏంటంటే వీళ్ళ యొక్క నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా వీళ్ళు ఫుల్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు అడగవచ్చు, కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడాను. కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఏంటంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి జాయిన్ అయితే అవ్వచ్చు. ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.